బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కాకినాడ జిల్లా అదృశ్యమైన చిన్నారి కోసమైతే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్న మొత్తానికి రెస్క్యూ సిబ్బంది కూడా పాప కోసం జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కూడా చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఏంటి? థ్యాంక్ యూ సోని. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దొండవా గ్రామం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన పాప 8 రోజులు అయినప్పటికీ కూడా పాప ఆచూకీ కోసం పూర్తిగా జల్లెడ పట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే 8 రోజుల నుంచి కూడా ఓ పక్క ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మరో పక్క ఏవైతే పూర్తిగా ఎక్కడికెక్కడికి జల్లెడ పడుతున్నప్పుడు కూడా పాప ఆచూకీ తెలియని పరిస్థితి. అయితే ఇప్పటికే ఎవరైతే కాకినాడ జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ తిలక్, తుని సిఐ చెన్నకేశ్వరరావు ఆదేశాలతో పూర్తిగా 400 మంది సిబ్బందితో ఓ పక్క పోలీస్, ఫైర్, రెవెన్యూ పూర్తిగా ఎక్కడికెక్కడ జల్లెడ పడుతున్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఐన్యూస్ లో వస్తున్న కథనాలు బేస్ చేసుకుని ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనికి స్పందించారు. అయితే దీంతో కూడా ఓ పక్క 400 మంది పోలీస్ తో పాటు అనుబాను బృందాలు, ఏవైతే దీంతో పాటు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా జల్లెడ పట్టాలి. దీంతో పాటు ఎక్కడైతే అడవికి సంబంధించి అడవి శాఖలో ఉన్న నైట్ సర్చ్ ఆపరేషన్స్ ఎవరుతారో వారంతా కూడా పూర్తిగా దీనిపై పూర్తిగా జల్లెడ పట్టాలని చెప్పి ఇప్పటికే ఓ పక్క ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జనసేన నాయకులు కూడా వారు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏవైతే పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే పూర్తిగా అంటే వాట్సాప్ గ్రూపుల్లో కూడా వారు షేర్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మన వద్ద కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించి అధికార ప్రతినిధి రాజేశ్వర్ గారు వారికి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. మరి చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అయితే నిన్నటి నుంచి కూడా అంటే 8 రోజుల నుంచి కూడా జల్లెడ పడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించారు. అయితే జనసేన నాయకులు అయితే దీంతో కూడా ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన పరిస్థితి. అది దీన్ని ఏ రకంగా చూడొచ్చు? కాకినాడ జిల్లా తునికి సమీపంలో ఒక గ్రామంలో మరి ఒక జాహ్నవి అనే బాలిక చనిపోయింది. వెంటనే కూడా తక్షణం పోలీసు సిబ్బంది స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే ప్రయత్నాలు చేసి 400 మంది పోలీసులు అంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పాప ఆచూకీ తెలియలేదు. మరి పాపతో పాటు వెళ్ళిన కుక్క వెనక్కి వచ్చింది. అప్పుడు కూడా కొంచెం హోప్ వచ్చింది. కుక్క మరలా ఏమన్నా దానికి జియో ట్యాగ్ కూడా యాడ్ చేశారు, ఏమన్నా మనకి ఆచూకీ దొరికే అవకాశం ఉందని చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ ఆ కుక్క మరణించడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో వెంటనే కూడా మరి పంచాయతీరాజ్ మినిస్టర్, అటవీ శాఖ మంత్రి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాకుండా మరి ఆయన అటవీ శాఖకు సంబంధించిన హనుమాన్ టీమ్స్ కూడా ఉపయోగించుకొని ఈ పాప యొక్క ఆచూకీని జల్లెడ పట్టి కూడా గాలించి ప్రాణాలతో ఎలాగైనా వెతికి పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరి ఎస్పీ గారు, మరి తదితర పోలీస్ సిబ్బంది అంతా కూడా వారి శక్తినంతా కూడా వినియోగించి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ యొక్క వీర మహిళలు, సైనికులు అంతా కూడా మా కుటుంబానికి సంబంధించిన విషయంలాగే మేము స్పందిస్తూ మా నాయకుడు మానవతావాది, ఆయన ఎక్కడున్నా సరే ఎవరి ప్రాణాలన్నా సరే తక్షణం కాపాడాలి అని ఆయన ఆదేశాలు కూడా మేము కూడా సేకరించి పార్టీ మొత్తం కూడా వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ మీడియాలు అన్ని ఉపయోగించి పాప ఎక్కడున్నా ఏ ఆచూకీ చిన్న హోప్ దొరికినా సరే తెలియజేయవలసిందిగా మేము అందరినీ ఒకరికొకరు విజ్ఞప్తి చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నాము. అయితే మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఇంత జల్లెడ పట్టినప్పుడు మరి ఏ విధంగా ఇది తప్పిపోయడానికి అవకాశం ఉంది, ఎవరైనా అవయవాలు మాఫియా వాళ్ళు వెళ్ళిపోయారా, లేదంటే మరి షుగర్ పూజలు చేస్తూ అమావాస్య దగ్గరలో ఉన్న కారణంగా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కిడ్నాప్స్ ఆ కారణంగా, లేకపోతే ఏమైనా క్రూర మృగాలు లాంటి ఏమన్నా కూడా తీసుకెళ్లిపోయినా ఎంతవరకు ఏమీ తెలియలేదు. మరి ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు కూడా ఇంకా ముమ్మరం చేశారు కాబట్టి తప్పకుండా అమ్మాయిని ఎలాగైనా ప్రాణాలతో మరి పోలీస్ శాఖ వారు రక్షించి తీసుకొస్తారనే ఒక నమ్మకంతో, హోప్తో మేము ఉన్నాము. మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము ఆ తల్లి యొక్క మరి కడుపుకోత గురవకుండా బిడ్డ ప్రాణాలతో సురక్షితంగా రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అంటే చూస్తున్నాం అంటే 8 రోజుల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంటే ఏవైతే ఓ పక్క పోలీసులు పూర్తిగా జల్లెడ పడుతున్నారు, 400 మంది పోలీసులు కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్నప్పటికీ పాప ఆచూకీ తెలియని పరిస్థితి. అయితే కుక్క ఆధారంతో పాప ఆచూకీ దొరుకుతున్నప్పటికి కూడా కుక్క చనిపోయింది. అయితే అవంతా కూడా నిరాశ. అయితే ఈ రోజు చూసాం ఏపీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే హనుమాన్ టీం పెట్టడం, మరో పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించడం, వీరంతా కూడా అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం, ఏదో అడవి శాఖకు సంబంధించి నైట్ సర్చ్ ఆపరేషన్ ఎవరుతారో వారి సహాయంతో కూడా డ్రోన్స్ కెమెరాలు ఉపయోగించాలి, పూర్తిగా ఇంకా మరింత దీంతో కూడా పూర్తిగా జల్లెడ పడని చెప్తున్నారు. అయితే ఒక జనసేన నాయకులుగా ఇప్పటికంటే మీరు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే మీ వేరే మైల్ గ్రూప్ ట్రోల్ చేస్తున్నారు మీరు? చేస్తున్నామండి. ఆ పాప గురించి ప్రతి ఒక్కళ్ళు అసలు మొత్తం పార్టీ అంతా కూడా దీన్ని ఒక ఎమర్జెన్సీ దీని కింద తీసుకుని మేము అందరం కూడా ఒకరికొకరు ట్రోల్ చేస్తూ పాస్ ఆన్ చేస్తున్నాం.
విడిగా పార్టీ మెంబర్సే కాకుండా మరి బంధువులకి, స్నేహితులకి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏం మాత్రం దొరకలేదు, కొన్ని ఏమన్నా అయిందా అంటే ఆ పాపకు సంబంధించిన ఏమన్నా దొరకడం, ఆడవాళ్ళు గుర్తులు ఏమైనా జంతువుల బారిన పడిందా అంటే అటువంటి ఏం ఆధారం దొరకట్లేదు. కాబట్టి ఇంకా పాప ప్రాణాలతో ఉండే ఉంటది. అటువంటిప్పుడు మనం తక్షణం ఎంత వేగవంతంగాను అతి త్వరితంగాను ఈ సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉందని చెప్పేసి మా డిప్యూటీ సీఎం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇది అందరూ కూడా శక్తియుక్తులు ప్రతి ఒళ్ళు ఉపయోగించి ఎక్కడ కనిపిస్తే అక్కడ వెతకండి, ఎవరైనా సమయం దొరికితే కూడా కేటాయించి, మేమందరం కూడా జనసేన మా సమయాన్ని కూడా కేటాయించి పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు ఇదంతా వాకప్ చేసేలా ముందుకు వెళ్తున్నాం. మరి కుక్కకి గాయాలు తగిలి అన్నట్టుగా కూడా తెలిసింది, దానికి పోస్ట్ మార్టం జరుగుతుంది అన్నారు. ఆ కారణంగా కూడా ఏమన్నా మనకి ఏమన్నా ఫ్లూ వస్తే కూడా కొంత ఏమన్నా ఎవరన్నా కిడ్నాప్ చేశారా ఏంటి దాని వెనకాల తెలిసే అవకాశం ఉందేమో అని కొంచెం హోప్స్ తో కూడా ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి మా పవన్ కళ్యాణ్ గారు ఆ సిబ్బందిని వాళ్ళకి అటవీ శాఖ సిబ్బందికి ఆ లోపలంతా అడవిలో కూడా ప్రతి మారుమూల వాళ్ళకంతా క్షుణ్ణంగా తెలుస్తుంది ఏరియా, వాళ్ళందరినీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా స్పెషల్ ఆదేశాలు ఇచ్చారు. లోపల వరకు చొచ్చుకుపోయి జల్లెట పెట్టారు సరే ఆ పాపను ఎక్కడ ఎలాగన్నా పట్టుకుని ప్రాణాలతో ఉంటే మాత్రం తప్పకుండా రక్షించుకోవాలని తీసుకొచ్చి ఆ తల్లికి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనం చూస్తున్నాం, అంటే ఇప్పుడు 50 ఎకరాల ఈ పామాయిల్ తోటలో మధ్యలో ఉన్న ఇల్లు అయితే ఈ పాప కుక్కతో పాటు వెళ్ళడం, అక్కడి నుంచి అంటే ఈ ఇల్లు ఏవైతే ఉందో ఇల్లు కుడి భాగం నుంచి వెళ్ళిందని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే 38 సీసీ కెమెరాలు కూడా పూర్తిగా దర్యాప్తుకి పాప ఆచూకీదని పరిస్థితి. అంటే ఇదంతా చూస్తే అంటే 8 రోజులు 400 మంది సిబ్బంది ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి స్పందించారు. అది అయినప్పటికీ కూడా ఎంతమంది జల్లెడు పట్టినప్పటికీ అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే అంటే మీరు చెప్పినట్టు అమావాస్య అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈ దొండవాక పంచాయతీ సంబంధించి చుట్టుపక్కల ఈ చేతబళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, వీటిపై ఏమైనా చేశారా అట్లా ఒక మహిళగా అంటే మీకున్న జనసేన చుట్టుపక్కల వారు చెప్పిన ప్రకారంగా అసలు మీరేమనుకున్నాము? ఇది ఈ మాత్రం ఏమో కోర్ముగా తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా ఆ పాపని ఏమైనా కనిపించడానికి మనకి దాని యొక్క కొంచెం దొరుకుతాయి న్యూస్ లేకపోతే ఒకటి అటువంటిది జరిగినట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఇన్ని కెమెరాల్లో తప్పించుకోవడం సాధ్యం కాదు. మరి ఇంటెన్షనల్ గా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎవరిలో ఉన్నా కూడా మరి ఎన్ని కెమెరాలు మరి తప్పించుకుని తీసుకెళ్ళడం అనేది కూడా అది దుర్లభమైన విషయమే. కాకపోతే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా అవడం వల్ల ఏజెన్సీస్ దగ్గరలోను ముఖ్యంగా ఈ అమావాస్య దగ్గర పడినప్పుడు ఇటువంటి సంఘటనలు కూడా మనం దురదృష్టకరమైన విషాదకరమైన ఈ మూఢనమ్మకాలతో కూడిన సంఘటనలు మనం గతంలో కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి మరి అటువంటి వారి యొక్క ఇది ఉండే అవకాశం ఉంది కాబట్టి తక్షణం మళ్ళీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం జనసేన తరఫు నుంచి. వీరంత వరకు ప్రతి వాళ్ళు కూడా సమయం ఉన్న ఏరియాలో ఉన్నాడన్నా అందరూ కూడా వెళ్ళి వెదికే అవకాశం ఉంది. ఎందుకంటే అమావాస్య ఇంకా ఉంది, ఇంకా సమయం కూడా ఉంది. కాబట్టి ఎటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ పాపని మనం రక్షించవలసిందిగా అందరినీ కూడా కోరి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి అవకాశం ఉంది. అలాగే మరి చిన్నపిల్లల్ని మాఫియాలు అవయవ మాఫియాలు కూడా ఉంటాయి. మరి ఏమైందన్నది తెలియదు. మానవ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దైవ ప్రయత్నం కూడా దీనికి తోడయి ఆ పాప సురక్షితంగా రావాలని మరి కోరుకుంటున్నాం. చూసాం కదా ఓవరాల్ గా అంటే ఏదైతే ఈ తుని నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురం గ్రామంలో దీనికి సంబంధించి అచ్యుతాపురం గ్రామం సంబంధించి అక్కడ గ్రామంలో బాలిక మిస్సింగ్ చిన్నారి జాహ్నవి మిస్సింగ్ ఇప్పటికే 8 రోజులు అయినప్పటికీ కూడా పాప ఆచూకీ దొరికిన పరిస్థితి. దీంతో పాటు అక్కడ అంటే క్లూ దొరికే అవకాశం ఉండే కుక్క కూడా చనిపోవడంతో కూడా కుక్క కూడా పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ఈ పోస్ట్ మార్టం లో కూడా అంటే దానికి సంబంధించి అంటే పోస్ట్ మార్టం మెడికల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. అంటే కొంతమంది డాక్టర్స్ చెప్పిన మాటల ప్రకారం వెటర్నరీ డాక్టర్స్ చెప్పిన ప్రకారంగా అయితే ఏవైతే ఈ కుక్కకి సంబంధించి కుక్కకి ర్యాబీస్ ఏమైనా సోపు ఉంటుంది లేకపోతే ఏమైనా వేరే కుక్క అంటే ర్యాబీస్ ఉండే కుక్క ఏమైనా దాడి చేసి ఉంటే దానికి ర్యాబీస్ సోకవడం వల్లే దీనికి 24 గంటల నుంచి 48 గంటల్లో ఖచ్చితంగా చనిపోద్ది. కాబట్టి ఆ చనిపోయే ముందు ఇదైతే మాత్రం ఆహారం ఏమి తీసుకోవద్దు. అలాగే ఈ కుక్క కూడా ఆహారం తీసుకోలేదు, దానివల్లే ఈ కుక్క కూడా చనిపోయి ఉండొచ్చని చెప్పి ఓ పక్క వెటర్నరీ డాక్టర్స్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ తుని ఘటనకు సంబంధించి 8 రోజుల నుంచి కూడా ఓ పక్క ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒక పక్క హనుమాన బృందాలు దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో కూడా జల్లెడ పట్టే పరిస్థితి కనబడుతుంది చెప్పచ్చు. అయితే 400 మంది సిబ్బందితో పూర్తిగా జల్లెడ పట్టినప్పుడు కూడా 8 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ దొరికిన పరిస్థితి. అయితే దీంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు గుండె నిర్మిస్తా పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న 38 కెమెరాలతో పాటు ఓ పక్క చుట్టూ ఉండే ఏవైతే తుని నియోజకవర్గం సంబంధించి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు పూర్తిగా ఓ పక్క మరో పక్క ఇక్కడ ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ కి వారికి యూనియన్స్ కి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపించి పాప ఆచూకీ తెలిస్తే చెప్పాలని చెప్పి మరో పక్క సోషల్ మీడియాలో టీవీల్లో కూడా ఎంత అలాగ జల్లెడ పట్టినా కూడా
8 రోజుల నుంచి కూడా పాప యొక్క ఆచూకీ తెలియని పరిస్థితి. అయితే దీనిపై కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం స్పందించి ఓ పక్క పోలీసులంతా కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ ఎలక్ట్ చేశాము. ఓ పక్క ఎవరైతే కాకినాడ జిల్లా ఎస్పీ గరికపాటి బిందుమాధవ్ కూడా వారితో పాటు ఐపీఎస్ గా ఉన్న ఎవరైతే డిఎస్పీగా ఉన్న దేవరాజ్ పటేల్, మరోపక్క డిఎస్పీ, వీరంతా కూడా ఏవైతే పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా ఎక్కడికి ఎలక్ట్ చేశాము, ఎక్కడ పాప ఆచూకీ కోసం కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పి ఓ పక్క పోలీసు బలగాల చేత పరిచయం పడుతుంది. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీంతో కూడా ఎప్పటికప్పటికి పోలీసు ఫోన్లో కూడా వారితో సమీక్షిస్తున్నారు. పాప ఖచ్చితంగా ప్రాణాలతో కాపాడాలి, వారి యొక్క తల్లిదండ్రులకి వారి యొక్క ఆనందం చూడాలని చెప్పి ఓ పక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలిసినగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ అది పాప యొక్క ఆచూకీ కోసం కూడా పూర్తిగా ముమ్మరంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ జనసేన నాయకులు, కూటమి నాయకులు పూర్తిగా అయితే గాలింపు చర్యలు అయితే చేపడతామని చెప్పి చెప్పని ఇంత రెస్క్యూ సిబ్బంది కూడా ఇంత ట్రై చేస్తున్నారా? ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయా ఏంటి? అసలు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అసలు విచారణ? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అంటే ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కూడా స్పందించిన నేపథ్యంలో ఓ పక్క ఎవరైతే జిల్లా ఎస్పీగా ఉన్న గరికపాటి బిందుమాధవ్, అలాగే పోలీస్ టీం కూడా పూర్తిగా ఎక్కడికెక్కడికి అలర్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీస్ బలగాలు కూడా ఎక్కడ అంటే దీనికి సంబంధించి ఎక్కడైనా పాప ఆచూకీ దొరుకుతుందా, లేకపోతే ఏమైనా జంతువులు తీసుకెళ్ళి, లేకపోతే ఏమైనా పాప జుబ్బా కనబడుతుందా, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం అంటే కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తారు. అంటే అక్కడ ఏమైనా ఇంటికలు ఉంటే కనుక పాప ఇంటికలు, లేకపోతే కుక్కపిల్ల ఇంటికలు అని చెప్పి చెప్తున్నారు. దానిపై కూడా అది కూడా పోలీసులు చిన్నగా తీసుకోకుండా వాటికి కూడా ల్యాబొరేటరీ స్పందించి దానిపై కూడా చెక్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే పాప ఆచూకీ కోసం అయితే మాత్రం పూర్తిగా ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు చేపడతారు. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పక్క అనుమాన బృందాలు, మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ జల్లెడ పట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే 50 ఎకరాల పామాయిల్ తోట ఏవైతుందో, పామాయిల్ తోట వెనకాల ఏవైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతం కూడా ఆ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా పూర్తిగా డ్రోన్ కెమెరా సాధారణంగా కూడా ఎక్కడికెక్కడ జల్లెడ పడే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 8 రోజులు అయినప్పటికీ కూడా పాప ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో కూడా వారి కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న స్థానికులు, వారి తల్లిదండ్రి కూడా కన్నీరు ముని నిర్వహిస్తూ చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఆ పాప ఏవైనా ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వారి ఆచూకీ లభ్యం అవుతుందని చెప్పి ఒక పక్క కూడా స్థానికులే చెప్తున్నారు. అయితే మరో పక్క ఈ ఏవైతే తుని నియోజకవర్గం దొండవాక పంచాయతీ ఏవైతే ఉందో సిహెచ్ అగ్రహారం పక్కన ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియా అవడంతో, మరో పక్క అమావాస్య కావడంతో ఇది అంటే వారు ఏమైనా చేతబడులు చేస్తారో, దీంతో ఏమైనా పాపను ఏమైనా చేశారా అన్న దానిపై కూడా వాళ్ళ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా పోలీసులు అయితే అనేక కోణాల్లో కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ పాప 8 రోజులు మిస్టరీ ఇప్పటికే ఏవైతే పాప మిస్సింగ్ సంబంధించి ఇప్పటికే పోలీసు బలగాలు పూర్తిగా చర్యలు పరిచినప్పుడు కూడా ఎక్కడ ఆచూకీ తెలియని పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ 8 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం పూర్తిగా జల్లెడైతే పరిస్థితి కనబడుతుంది చెప్పొచ్చు. ప్రధానంగా ఈ తుని నియోజకవర్గంలో 8 రోజుల క్రితం ఏవైతే గణేష్ భవానీ దంపతులకి సంబంధించి వారు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకున్న పాప ఒక్కసారిగా బయటికి వెళ్ళడం, ఈ కుక్కలతో పాటు వెళ్ళడం, పాప వెనక్కి తిరిగి రాకపోవడంతో కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులైతే కన్నురు మునిరైతే వినిపించే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అటవీ శాఖ మంత్రి, పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి కూడా పూర్తిగా ఎక్కడికెక్కడైతే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, ఒక పక్క హనుమాన్ బృందాలను కూడా పూర్తిగా ఎలక్ట్ చేసి దీనికి ఖచ్చితంగా పాప పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పాలి, వారి యొక్క ఆనందాలు చూడాలని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుందంటే అది ఎక్కడికెక్కడికైతే పాప ఆచూకీ కోసం అయితే 8 రోజుల నుంచి